ప్రేమమయుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము హెబ్రీ 12:5-6. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. మనము దండింపబడినప్పుడు మాత్రమే శిక్షింపబడ్డామని అనుకుంటూ ఉంటాం. సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు వ్యత్యాసమైన రీతిలో వివరిస్తూ ఉంది. ప్రభువు శిక్ష వ్యత్యాసముగా ఉంటుంది. ఎవరిని ఆయన శిక్షిస్తారు? ఎవరినైతే ఆయన ప్రేమిస్తారో వారినే ఆయన గద్దిస్తాడు. కొన్ని మార్గాలలో ఇది ఇహలోకపు తండ్రి ప్రేమ కంటే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం గ్రహిస్తే తండ్రులైన వారు ఎంతో బుద్ధిహీనంగా ఉంటారు. ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తాను, చూడడానికి ఇతడు చాలా అందంగా ఉంటాడు, అంతేకాకుండా మిగిలిన అబ్బాయిల వలె కాకుండా ఎంతో మంచివాడు అని వారు చెప్తూ ఉంటారు. ఒక తెలివిగల తండ్రి అయితే ఏం చెప్పాలి? ఈ అబ్బాయిని గూర్చి నేను అంతగా చింతపడాల్సిన పని లేదు. అల్లరిగా ఉన్న ఆ అబ్బాయి విషయము నేను జాగ్రత్తగా ఎరిగి అతనిని నేను జయించాలి అని అంటాడు. అతడు సరి అయిన ఆత్మీయ తండ్రి. ఒక సోమరి అయిన తండ్రి వీడు చాలా చెడ్డవాడు గనుక ఇంటి నుండి వెళ్ళిపోవాలి అంటాడు. అయితే దేవుడు అలా మన గురించి అనడు. తప్పిపోయిన కుమారుని రాక కొరకు తండ్రి ఎల్లప్పుడూ కనిపెడుతున్నాడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. తన జీవితాన్నంతటినీ వ్యర్థం చేసిన తరువాత వచ్చినప్పటికీ కూడా అతని తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. వాని కొరకు తండ్రి విందు చేశాడు. వాడు స్వాస్థ్యము పోగొట్టుకున్నవాడైనప్పటికీ తండ్రి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ రెండవ రకమైన వస్త్రాన్ని తీసుకురా అని చెప్పలేదు, శ్రేష్టమైన ప్రశస్త వస్త్రాన్ని తీసుకొనిరా అని చెప్పాడు. అది అసలైన తండ్రి ప్రేమ. ఆ విధంగానే మన ప్రేమగల తండ్రిచే మనము ప్రేమించబడుతూ ఉన్నాము. మనలను బైబిల్ గ్రంథం వేరొక ప్రశ్న అడుగుతూ ఉంది. తండ్రి యొక్క శిక్ష అవసరం లేని కుమారులు ఎవరు? కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. నాకు గద్దింపు అవసరం లేదు అనుకుంటూ నీవు గద్దింపబడకపోయినట్లయితే మీరు సరైన తండ్రి లేని ప్రజలుగా పిలువబడతారని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. నీవు దుర్బీజుడవే. ఏ తండ్రి కూడా నీ జీవితాన్ని నిజంగా సరిదిద్దలేడు. ఓ, నేను చాలా చక్కగా రూపింపబడ్డాను, నేను చాలా బాగున్నాను, నాకెవరి ప్రార్థన, ఎవరి దిద్దుబాటు అవసరం లేదు అని నీవు అనుకుంటే మన జీవితానికి అర్థమే లేదు. ఇది చాలా ప్రమాదకరమైన సంగతి. యోగ్యత లేనివానిగా నిరాకరింపబడిన వాని జీవిత స్థితి ఇది. అటువంటి ఆ స్థితిలో దేవుని చేత విడవబడడం నేను కోరుకోవట్లేదు. శిక్షను మనము ఏ విధంగా ప్రతిస్పందిస్తామో అది లెక్కింపబడుతుంది. మన ప్రతిస్పందన వలన మన ఆత్మీయ స్థితిని విలువ కట్టగలుగుతాము. ప్రతిస్పందించే మనస్సును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.